హలో అందరికీ నమస్కారం ఎల్లరికీ వణకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ ఫస్ట్ అందరూ కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ జాయిన్ అవ్వండి అన్నీ చేయండి ఇది నా కొత్త ఫోను ఆ కొత్త ఫోన్ కూడా లైక్ చేయండి అన్నీ లైక్ చేయండి నిన్న నేను రివ్యూ మిస్ అయినాను బట్ నిన్న కొన్ని పాయింట్స్ జరిగింది ఆ పాయింట్స్ కూడా మిక్స్ చేసి నేను అంత రివ్యూ చెప్పేంత పాయింట్స్ ఏమీ లేవు బట్ కొన్ని పాయింట్స్ అన్నీ కలిపి ఈరోజు రివ్యూతో కలిపి అన్నీ చెప్తాను అండ్ ఈరోజు సోనియా ఎలిమినేట్ అయిపోయింది నిజంగా కొండెక్కి ఒక 10 గంటలు క్యూలో ఉండి వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు ఇంత ఆనందం కలగలేదేమో అంత ఆనందం కలుగుతుంది సోనియా ఎలిమినేట్ అయిపోయిన దానికి అండ్ ఆల్సో సోనియా ఎలిమినేట్ అయిన దాని మీద నా రియాక్షన్ ఏంటి అనేది ఆ సోనియా ఎలిమినేషన్ పాయింట్ వచ్చినప్పుడు ఈరోజు రివ్యూలో అప్పుడు చెప్తాను అండ్ ఈరోజు ఏమేమి జరిగింది మ్యాక్సిమం ఈరోజు సండే టాస్క్లే ఉన్నాయి బట్ అది కాకుండా మధ్య మధ్యలో కొంచెం రివ్యూస్ జరిగింది అది ఏమి అని చెప్పేసి దాని గురించి నా రివ్యూ అంతా చెప్తాను బట్ అది స్టార్ట్ చేసే ముందు మనం ఈ వీడియో లైక్ చేసి స్టార్ట్ చేయండి మీరందరూ సోనియా ఎలిమినేషన్కి హ్యాపీ అయితే ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీరు లైక్ చేసినంటే మీకు సోనియా ఎలిమినేషన్ హ్యాపీ అని మీకు నేనంటే ఇష్టం ఉంటే కూడా లైక్ చేయండి ఓకేనా మీకు నేనంటే ఇష్టం అని నాకు తెలుసు సో లైక్ చేయండి ఓకే సో ఈ రోజు ఎపిసోడ్ ఎట్లా స్టార్ట్ అయిందిరా అంటే నిన్న జరిగిన ఎపిసోడ్ తర్వాత సోనియా కొంచెం ఫీల్ అయిందంట ఆ ఫీల్ అయిన దాని గురించి స్టార్ట్ అయిందనమాట అంటే సోనియా ఎందుకు ఫీల్ అయింది వీళ్ళందరూ సోనియా పృథ్వీని నిఖిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేసి చెప్పింది అప్పుడు ఫీల్ అయిపోతా ఉంది దానికి ఏడస్తా ఉంది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని వాళ్ళకి చెప్తా ఉంది సో దాని గురించి జరుగుతూ ఉంది అండ్ సోనియా ప్రిడిక్షన్స్ కూడా కొన్నిసార్లు కరెక్టే అనిపిస్తాయి కొన్నిసార్లు తన కన్సైన్స్ తన ఇన్స్టింగ్స్ కూడా అన్ని కరెక్ట్గానే చెప్తాయని చెప్పేసి అనిపించింది అది ఎక్కడ అనిపించింది ఏమని చెప్పేసి చెప్తా సో ఈరోజు నాకు తను సోనియా చెప్తా ఉండింది నా ఇంటెన్షన్ అది కాదు విష్ణు విషయంలో మాట్లాడినా కానీ నేను మిస్ఇన్ఫ్లుయెన్స్ చేసిన అని చెప్పేసి అనిందామా ఆమె అనుకునింది కాబట్టి చూపించినట్టున్నారు హౌస్లో కూడా నాగార్జున గారు కూడా చెప్తున్నారు వాళ్ళు అనుకున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను అనేసి చూపించినారు కానీ నేనైతే నిజంగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు మనము విన్నింగ్కి ఆడాలి అనుకునేది కలెక్టివ్ డెసిషన్ అది నా డెసిషన్ నేను వచ్చి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది కాదు నాకు అబ్బాయిలాగా ఏదో ఒక చేసి హౌస్ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది అండ్ ఆల్సో ఈరోజు నేనే ఎలిమినేట్ అవుతానని చెప్పేసి నాకు ఎందుకు అనిపిస్తూ ఉంది నా ఇన్స్టిక్ చెప్తా ఉంది అనేసి అంటే నా గట్ ఫీలింగ్ అదే చెప్తా ఉంది అనేసి అనింది సోనియా నిఖిల్తో నిఖిల్ వచ్చి నాన్న అలా అనుకు నాన్న ప్లీజ్ నాన్న అని చెప్పేసి అంటున్నారు దాని తర్వాత ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది ఊరికే ఈ చిన్న బిట్ మాత్రమే చూపించినారు ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత నాగమామ డైరెక్ట్గా సోనియాతో నీ ఫేస్ ఎందుకు డల్గా ఉంది లోపల ఇంకా బాధ మిగిలిపోయింది అనుకుంటా అనేసి చెప్పి ఏమైంది చెప్పంటే వెంటనే ఏడ్చేసింది ఎప్పుడు తను ఏడ్చేటప్పుడు తను ఎట్లా ఏడుస్తుంది అనేసి అంటే ఇట్లా గాల్లోకి చూసుకొని మెల్లిమెల్లిగా కొంచెం నీళ్ళు వచ్చిన తర్వాత ఏడుస్తుంది సో తన మేనరిజమ్స్తో తను ఏడ్చేసిన తర్వాత చెప్పంటే నేను చెప్పను అంటే ఫోర్స్ చేస్తా ఉన్నాడు నాగమామ నాకు అర్థం కాలే ఆ పిల్ల ఏదో ఏడ్చుకుంటా ఉంది ఆల్రెడీ అందరూ ఎపిసోడ్ చూస్తున్నారు ఆ పిల్ల ఏదో ఒక రీజన్కి ఏడస్తూ ఉంటుంది వెన్ షీ డజంట్ వాంట్ టు సే అబౌట్ ఇట్ ఎందుకు అన్నిసార్లు గుచ్చి అడగడం అని చెప్పేసి నాగమామ పాయింట్ మీద అనిపించింది బట్ ఇంకొక పాయింట్లో ఏమనిపించిందంటే మేబీ సోనియా ఇంకెళ్ళిపోతుంది అని చెప్పేసి తెలుసు కాబట్టి ఆ స్క్రీన్ స్పేస్ తన కొంచెం ఇద్దాం అనుకున్నారు ఫర్ వన్ లాస్ట్ టైం అండ్ ఆల్సో బిగ్ బాస్ హౌస్లో అన్ని ఓపెన్గా జరుగుతుంటాయి అన్ని కెమెరాస్ ముందు ఏడ్చి అన్ని కెమెరాస్ ముందు తన బాధ చెప్పుకున్నప్పుడు అది మనం చూపించలేము కాబట్టి ఎందుకంటే అది సాటర్డే ఎపిసోడ్ తర్వాత జరుగుతుంది సాటర్డే ఎపిసోడ్ సండే ఎపిసోడ్ సేమ్ డే జరుగుతుంది సాటర్డే ఎపిసోడ్ మార్నింగ్ జరుగుతుంది సండే ఎపిసోడ్ ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అవుతుంది సో సాటర్డే ఎపిసోడ్ అయిపోయిన వెంటనే ఇది జరిగింది అనుకుంటా సో ఇమ్మీడియట్గా ఒక 2 hours ఆ ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ చేసింది ఆ పిల్ల నెక్స్ట్ డేకి క్యారీ ఫార్వర్డ్ చేయలేదు సాటర్డే జరిగింది సండే క్యారీ ఫార్వర్డ్ చేయలేదు అప్పుడే సండే ఎపిసోడ్ కూడా ఉంటుంది కాబట్టి అప్పుడే క్యారీ ఫార్వర్డ్ చేసింది ఆ ఎమోషన్ని సో ఆ ఎమోషన్ని నాగమామ అడిగాడు దాని తర్వాత ఇంకా నిన్నను అడగాలి నువ్వు చెప్పకపోతే ఇంకా హౌస్లో ఎవరో ఒకరు నీ గురించి చెప్పే వాళ్ళని అడగాలి నీ గురించి బాగా తెలిసిన వాళ్ళని అడగాలి అంటే నా గురించి నిఖిల్కి పృథ్వీకి బాగా తెలుసు ఆ తర్వాత యష్మికి ఈ మధ్య కొంచెం తెలుస్తుంది అనేసి అంటే ఇంకా యష్మిన్లే పడినాడు అనమాట నిఖిల్ని అడగాల అనేసి అంటే లేదు సార్ నా గురించి నేనే చెప్తాను నిఖిల్ వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు అనేసి అంటే సరే అని చెప్పేసి యష్మిని అడిగాడు యష్మి అయితే ఏం చెప్పిందంటే హౌస్ మొత్తం తన ఇంటెన్షన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి తన ఫీలింగ్ సార్ నిఖిల్ పృథ్వీ అంతా ఒక సిస్టర్ లాగా చూస్తారు తను ఒక అడ్వైస్ ఇస్తుంది బట్ అది ఎంతవరకు రైట్ అండ్ ఎంతవరకు రాంగ్ అని చెప్పేసి వాళ్ళకే తెలియాలి సో ఆ విధంగా చేసింది సార్ ఎవరు తెలుసు బాబోయ్ నీళ్ళు లేవు ఎవరు తలుచుకుంటున్నారా నాయన నేను ఎవరు తలుచుకుంటాను కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకే అది ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ అని చెప్పేసి వాళ్ళకే తెలియాలని చెప్పేసి యష్మి అనింది నాకు ఆ పాయింట్ కూడా కరెక్ట్ అనిపించింది 24 గంటలు సోనియా మ్యానిపులేట్ చేసింది అని సోనియా మీద పడతా ఉన్నాం కానీ వీళ్ళ సొంత డెసిషన్స్ తీసుకోలేరా అని చెప్పేసి వాళ్ళ మీద పడట్లేదే అండ్ పృథ్వీ మ్యాక్సిమం సోనియా అడ్వైజులు తీసుకోడు నిఖిల్ మీద పడట్లేదా అంటే నిఖిల్ కన్నా సోనియాది బిహేవియర్ ఎక్కువ డామినెంట్గా ఉంది కాబట్టి సోనియా మీద పడతా ఉన్నారు బట్ నిఖిల్ది కూడా తప్పు ఉంది సోనియా మ్యానిపులేట్ చేయడం ఎంత తప్పని చెప్పను మేబీ షీఈస్ ప్రోన్ టు దట్
బట్ నిఖిల్ వచ్చి ఆ అడ్వైస్ తీసుకునేది తన మైండ్ సెట్ మీద ఉండాలి. నేను అడ్వైస్ తీసుకోకూడదు, ఐ హ్యావ్ టు హ్యావ్ మై ఓన్ డెసిషన్, నేను చీఫ్ అని చెప్పేసి ఆ పిల్లోడికి ఉండాలి. ఆ పిల్లోడికి లేదు. అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా నిఖిల్ గేమ్ మారుతుందేమో అని చెప్పేసి చూద్దాము. అండ్ దాని గురించి లాస్ట్లో మాట్లాడతాను. ఓకే, దాని తర్వాత అనిపించింది డాన్సులు టాస్క్ స్టార్ట్ అయింది. ఒక ట్యూన్ వస్తుంది, దాంట్లో యాక్టర్స్ ఎవరని చెప్పేసి ఫస్ట్ పే పెట్టాలి. సో బేసిక్గా నాకు నైనిక ఫస్ట్ 2 వీక్స్ నైనిక నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది నైనిక దగ్గర నుంచి. షీఈ్ అ కిడ్, బట్ ఇంత బాగా ఆడుతూ ఉంది, ఇంత బాగా పాయింట్స్ చెప్తా ఉంది, ఇంత బాగా ఇది చేస్తా అని చెప్పేసి నేను చాలా అనుకున్నాను. బట్ ఆ సెకండ్ వీక్ నుంచి ఈ రోజు వరకు నైనిక మొత్తం పడిపోయింది. నో పర్ఫార్మెన్స్, అండర్ పర్ఫార్మెన్స్లో ఉంది. వీకెండ్స్లో మాత్రం డాన్స్ ఏమంటే వేస్తుంది, బికాస్ షీఈ్ అ డాన్సర్. డాన్స్లో ఏమంటే బాగా వేస్తుంది, కానీ ఎక్కడ పాయింట్స్ మాట్లాడడం కానీ, ప్రాపర్గా స్టాండ్ తీసుకోవడం కానీ, ప్రాపర్గా గేమ్ ఆడడం కానీ నాకు ఎక్కడ కనిపించలేదు. ఆఫ్టర్ సెకండ్ వీక్ ఈ రోజు వరకు నైనిక అంత కనిపించలేదు. మేబీ తను అంతే ఏమో అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ ఇట్లే ఉండిందంటే నైనిక ఐ థింక్ ఇంకొక 2-3 వీక్స్ అంతే నైనిక షిల్ బి అవుట్. దాని తర్వాత పృథ్వీ సేఫ్ అయ్యాడు ఫస్ట్. సో బిర్యానీ రైస్ అదంతా ఇచ్చున్నారు కదా, పృథ్వీని అడుగుతాను అనమాట, ఆ బిర్యానీ నువ్వు విష్ణుతో షేర్ చేసుకోవచ్చేమో అని చెప్పేసి నేను బిగ్ బాస్ని అడుగుతాను అని చెప్పేసి. వాళ్ళు ఇన్ ఇయర్లో నిఖిల్ అండ్ సోనియా మాత్రమే షేర్ చేసుకోవాలని చెప్పుంటారు. సో అదే చెప్పినాడు అనమాట నాగమావ. దాని తర్వాత విష్ణుప్రియని సోనియాని పంపించినారు. ఇంకా ఇదంతా కాదు, విష్ణుప్రియ సోనియా మాత్రం ఆడతారని చెప్పేసి. ఏ మాటకు ఆ మాట, విష్ణుప్రియ వీకెండ్స్లో మాత్రం భలే యాక్టివ్గా ఉంటుంది అనిపిస్తుంది అబ్బా. షీ ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ ద వీకెండ్స్. ఆ డ్యాన్స్ వేయడం కానీ, విష్ణుప్రియ డ్యాన్సు చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది. చూస్తేనే ఏంది ఎంత బాగా వేస్తాను డ్యాన్సు అన్నట్టు అనిపిస్తుంది. చాలా స్పాంటేనియస్గా డ్యాన్సులు చాలా బాగా వేస్తుంది. అండ్ సినిమా పేర్లు, యాక్టర్స్ పేర్లు ఏదైనా సరే చాలా బాగా కనుక్కుంటుంది. ఆ విషయంలో విష్ణుప్రియ తోపు అని చెప్పేసి అనిపిస్తుంది వీకెండ్స్లో మాత్రం. సోనియా మాత్రము అసలు అన్నించి కదల్లా, ఒక్కటంటే ఒక్కటి కూడా పెట్టలేదు. ఎత్తుకొని వచ్చి అక్కడ హీరో పేర్లు కానీ, హీరోయిన్ పేర్లు కానీ ఒక్కటి కూడా పెట్టలేదు. అక్కడ ఉండేటప్పుడు మాత్రం వాళ్ళకి చెప్తా ఉండింది, అరే వీడి హీరో అని చెప్పేసి వాళ్ళకి చెప్తా ఉంది. బికాస్ అక్కడంతా తెలుగు రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎవరు యాక్టర్స్, యాక్టర్స్ ఏంది, ఎవరు యాక్టర్స్, ఎవరు యాక్టర్సెస్ అవంతా వాళ్ళకి తెలియదు. కానీ అక్కడ వరకు కరెక్ట్గానే ఉంది. బట్ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత సరిగ్గా ఇది చేయలేదు అని చెప్పేసి అనిపించింది. అయిపోయింది. సో అట్లా సోనియా వచ్చి సరిగ్గా ఏమి చేయలేదు అసలు. అసలు అండర్ పర్ఫార్మెన్స్. అసలు ఆదిత్య ఓం మెట్లో సోనియా కూడా అంతే. ఆదిత్య ఓం నోరు మూసుకొని ఉంటాడు, సోనియా నోరు వచ్చి మాట్లాడుతుంది, అంతే మ్యాటర్, ఇంకేం లేదు ఆడ మ్యాటర్. ఆ తర్వాత లాస్ట్ వీక్ వచ్చి 11,60,000 ఉండింది. సో ఈ రోజు 33 lakhs గెలిచి, ఈ వారం 3 lakhs గెలిచినారు. అండ్ ఈ రోజు ఈ టాస్క్ బాగా కంప్లీట్ చేసిన దానికి 40,000 గెలిచినారు. సో మొత్తం కలిపి 15 లక్షలు వచ్చిందన్నమాట ఇప్పుడు వాళ్ళ దేంట్లో వాళ్ళ అకౌంట్లో ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడు 15 lakhs. సో ఇప్పుడు ఎవరైనా విన్ అయినారంటే 15 lakhs వస్తుంది. సో ఇది నాకు తెలిసి ఇంకా పెరుగుతూ పోతుంది. ఈ సీజన్కి 65 lakhs ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఓకే, నీకే అంకితం అని డెడికేట్ చేసి బాడీ మీద దెబ్బ కొట్టాలి అనే టాస్క్. ఎవరెవరు ఏమేమి డెడికేట్ చేస్తారు, ఎవరెవరికి అని చెప్పేసి చెప్తాను. ఇవంతా చెప్పేసిన తర్వాత లాస్ట్లో సోనియా ఎలిమినేషన్ మీద నా కమెంట్స్ ఏంటి అనేసి చెప్తాను. అప్పుడు మీరు మామూలు ఉండదు, అది మాత్రం ప్రాపర్గా వినాలా. ఓకే, దాని తర్వాత ఫస్ట్ ప్రేరణ టాక్సిక్ వస్తే సోనియా కొట్టింది. నాకు ప్రేరణ చెప్పేసింది చెప్తా. ప్రేరణ టాక్సిక్ సోనియా కొట్టింది. నిజంగానే టాక్సిక్ సార్ సోనియా. ఆమె కొన్ని టైమ్స్లో చెప్పే మాటలు నాకు నచ్చదు. నాకు అన్నెసెసరీ టైమ్స్లో చాలా పర్సనల్ అటాక్స్ జరుగుతాయనేసి అనిపిస్తుంది తన దగ్గర నుంచి. ఫస్ట్ నామినేషన్లో కూడా చెప్పాను, నేను చెప్పిందే కరెక్ట్ అనేసి అంటుంది. నేను చాలా కరెక్టు, నిఖిల్ పృథ్వీకి కూడా నా గైడెన్స్ కావాలి, నా అడ్వైస్ కావాలి అనేసి అంటుంది. ఐ నో బెటర్ అనుకుంటుంది. అది నాకు చాలా టాక్సిక్ అనిపిస్తుంది అనేసి అనింది. నాకు అనిపిస్తుంది ప్రేరణ ఏదో టింగర్గా కనిపిస్తుంది, బ్రెయిన్లెస్గా కనిపిస్తుంది నామినేషన్స్లో. అసలు ప్రేరణకు బ్రెయిన్ ఉందా? అసలు నామినేషన్స్లో ఎడ్డమంటే తెడ్డం అని మాట్లాడుతుంది. అసలు నిజంగా తనకు అర్థమవుతుందా అక్కడ ఏం జరుగుతోంది ఏంటి అని చెప్పేసి ఆ పాయింట్ అర్థం కాదు. కానీ బట్ ఐ ఫీల్ ప్రేరణ ఇస్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెంట్, చాలా ఇంటెలిజెంట్ అనేది అనిపిస్తుంది. బికాస్ షీఈస్ ఏబుల్ టు గ్రాస్ప్ థింగ్స్, హౌస్లో ఏం జరుగుతోంది ఏంటి అని చెప్పేసి తనకు మొత్తం క్లియర్గా అర్థమయ్యి తను నిన్న చెప్పిన నిఖిల్ గురించి పాయింట్ కానీ హీరో వచ్చి వేరే ఎవరికో వేసి 0 మాత్రం నిఖిల్ కేసి ఒక పాయింట్ చెప్పింది. అది కూడా అమేజింగ్ పాయింట్. ఈ రోజు కూడా సోనియా టాక్సిక్ అని చెప్పి దానికి ఒక రీజన్ చెప్పింది, ఎక్స్ప్లెనేషన్ చెప్పింది, చాలా ప్రాపర్ అనిపించింది. సో ప్రేరణ తోపు, కానీ షీఈస్ నాట్ ఏబుల్ టు ట్యూన్ హర్ సెల్ఫ్. ఇంకొంచెం ట్యూన్ చేసుకోవాలేమో తనని అని చెప్పేసి నాకు ఒక చిన్న పాయింట్ అనిపించింది. బట్ ప్రేరణ ఈజ్ రియల్లీ రైట్, చాలా కరెక్ట్గా మాట్లాడింది అనేసి అనిపించింది. దాని తర్వాత నైనిక లౌడ్ స్పీకర్ విష్ణుప్రియకి ఇచ్చింది. చెప్పాల్సిన అవసరం లేదులే నైనిక అని చెప్పేసి నాగమావ అన్నాడు. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి వీకెండ్స్లో చేసి అతే చేసింది అనమాట. నాగమావ ముందు మాత్రం ఎందుకు అతి చేస్తుంది అనేసి తెలియదు, కావాలని. చిన్నప్పుడు నాకు ఎక్కువ పోసారు నత్తొస్తుందని, కానీ నాకు నత్తి బ్రెయిన్కి వచ్చింది. ఆ ఎక్స్ప్రెషన్లు అవి అది అర్థమే కాదు. కొంచెం అనిపిస్తుంది
సర్లే ఇంకా అలవాటు పెడిపోయినాం. స్టార్టింగ్లో కొంచెం షీస్ ట్రైయింగ్ టు యాక్ట్ క్యూట్ అనిపిస్తుంది, మరి తర్వాత ఓకే ఏమన్నా చేసుకోండి, ఏమన్నా పోయి హ్యాపీగా ఉండండి అని చెప్పేసి అనిపిస్తుంది. తర్వాత సీత ప్లేస్ విక్టింగ్ కార్డ్. మణికంఠ అన్నీ చేసి దొరికిపోతాడు సార్, కెమెరాలు ఉన్నాయనేసి మర్చిపోతాడేమో అని చెప్పేసి అనింది. ఆదిత్య ఓం నెగిటివ్. సార్ ఈ హౌస్లో ఎవరు నెగిటివ్ లేరు ఓకే అని చెప్పేసి మళ్ళీ మణికంఠకే ఇచ్చారు. ఇచ్చి ఒక మాట ఉండదు, చాలా టైమ్స్ ఫ్లిక్కర్ అవుతూ ఉంటాడు తన మాటకి, ఎప్పుడు పీక్ వెళ్తాడు ఎప్పుడు లోగా ఉంటాడు అని చెప్పేసి ఎవరికి తెలియదు అని చెప్పేసి అది వాళ్ళందరికీ నెగిటివ్గా కనిపిస్తుంది. మనకు కూడా అప్పుడప్పుడు చూస్తే ఏంద్రా వీడు, ఏందా అసలు మణికంఠ ప్రాబ్లం, హ్యాపీగా ఉన్నాడా, సాడ్గా ఉన్నాడా, బాధలో ఉన్నాడా, ఎట్టున్నాడు, ఏ మైండ్లో ఉన్నాడు, ఏం అర్థం కాదు మణికంఠ మీద. దాని తర్వాత నబిల్ సేఫ్ ప్లేయర్ ఎవరంటే నిఖిల్కి ఇచ్చాడు. చేంజ్ అవుతూ ఉంటాడు, చాలా ఫ్లిప్ అవుతూ ఉంటాడు. ముందు వైల్డ్ కార్డ్ అనేసి అన్నాడు, అందరూ వైల్డ్ కార్డ్ కోసం ఆడాలి అన్నాడు. దాని తర్వాత మళ్ళీ లేదు అన్నాడు. మళ్ళీ ఆ పాయింట్ ప్రాపర్గా పెట్టి తనంతానే చేంజ్ చేసుకుంటా ఉంటాడు. అండ్ సేఫ్ ప్లేయర్ అనేసి అన్నాడు. నాకు కూడా నిఖిల్ సేఫ్ ప్లేయర్ అనేసి అనిపిస్తాడు. అండ్ 2 షేడెడ్ పర్సన్, ముందు మంచిగా ఉంటాడు, వెనకాల వచ్చి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అట్లీస్ట్ ఇప్పటికన్నా మారుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను నిఖిల్ విషయంలో. బికాస్ సోనియా గాట్ ఎలిమినేటెడ్. ఆల్ దీస్ వైల్ మేబీ సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేసిందేమో, సోనియా దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడేమో నిఖిల్ తెలియదు, కానీ వాట్ హీ డెడ్ వాజ్ నాట్ రైట్. వాట్ నిఖిల్ డెడ్ ఆల్ దిస్ వైల్ వాజ్ నాట్ రైట్. బట్ ఇప్పటి నుంచి అయినా ఆన్ ద ఫేస్ మాట్లాడతాడేమో, ముందు ఒక మాట వెనకాల ఒక మాట ప్రిటెండ్ చేస్తాడు నిఖిల్. దట్ ఈస్ నాట్ రైట్. ఐ డోంట్ లైక్ పీపుల్ హూ ప్రిటెండ్స్. జనరలీ నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ముందు మంచిగా వెనకాల మంచిగా లేకుండా ఉండే వాళ్ళని ఐ జస్ట్ కట్ దెమ్ లైక్ దాట్, అట్లుంటుంది అనమాట. దాని తర్వాత పృథ్వీ మ్యానిపులేటివ్ మణికంఠకి ఇచ్చాడు. సార్ నేను టార్గెట్ చేయట్లేదు బట్ తనే, ఎందుకంటే క్లారిటీ లేకుండా కూడా మ్యానిపులేట్ చేస్తాడని చెప్పేసి. యష్మి అటెన్షన్ సీకర్ పృథ్వీకి కొట్టింది. అందరి దగ్గర నుంచి అటెన్షన్ కావాలి సార్, ఎస్పెషల్లీ గర్ల్స్ నుంచి కావాలి, తను ఒక అటెన్షన్ సీకర్ అని చెప్పేసి కొట్టింది. నిఖిల్ ఎయిమ్లెస్, అందరికీ క్లారిటీ ఉంది సార్, గెలవడానికే వచ్చారంటే ఇందుకు కదా నేను సేఫ్ ప్లేయర్ అనింది అనేసి, అంటే వేరేది తీస్తాననేసి అన్నాడు. ఫేక్ వచ్చింది. సార్ ఇది చెప్ప, నేను ఏం లేసే చెప్తాను అనేసి చెప్తే నాకు మా సర్లే చెప్పలే ఏం లేసే అనేసి అన్నాడు. నాకు అనిపించింది ఆ ఫేకే చెప్పు ఉండాలి, అట్లా అట్లీస్ట్ వాట్ హీ ఫీల్స్ ఫ్రమ్ ఇన్సైడ్ అని చెప్పేసి జనాలకు అర్థమై ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. ఎవరు తన నిఖిల్ దృష్టిలో ఎవరు ఫేక్ అని చెప్పేసి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఇట్, ఎవరిని చెప్తాడు అనేసి. బట్ నాకు మా మళ్ళీ ఏం లేసి ఇచ్చేస్తున్నాడు, ఈ చెప్పే అనేసి అన్నాడు, ఏం లేసి చెప్పేస్తున్నాడు. దాని తర్వాత మణికంఠ అనేసి అన్నాడు, నన్ను టార్గెట్ చేయట్లేదు బట్ ఐ జస్ట్ ఫీల్ దాట్, ఎందుకంటే తనకి ఏం లేదంటే పక్క నుంచి విష్ణుప్రియ అంటా ఉంది తనకి చీఫ్ అవ్వాలని ఏముంది, విన్నర్ అవ్వాలని ఏముంది, ఇంకా చాలా ఎయిమ్స్ ఉన్నాయి అనేసి. అంటే సార్ అట్లాంటి ఎయిమ్స్ ఉన్నా కూడా మధ్యలో డౌన్ అయిపోతూ ఉంటాడు. నేను ఈ వారం వరకు సర్వైవ్ అయ్యి ఈ వారం వెళ్ళిపోతే చాలు అనేసి అనుకుంటాడు అని చెప్పేస్తున్నాడు అనమాట. దాని తర్వాత మణికంఠ కూడా బయస్డ్ నిఖిల్కి ఇచ్చాడు. బట్ నిజంగానే బయస్డ్ నిఖిల్. సోనియా పృథ్వీకి చాలా బయస్డ్ ఉంటాడు అనేసి, అంటే ఓకే ఆల్ రైట్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అనేసి నాకు మౌగూడను అనమాట. దాని తర్వాత విష్ణుప్రియ ఇమ్మెచ్యూర్, సార్ నేనే ఇమ్మెచ్యూర్ సార్ నాకే అని చెప్పేసి అనేది అనమాట. దాని తర్వాత నువ్వు కాకుండా నీ తర్వాత ఎవరు అంటే నైనిక అని చెప్పేసి అనింది. కొన్ని సిచ్యువేషన్స్లో చిన్న పిల్ల అయిపోతుంది, తను కిడ్స్ సార్ గ్రో అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది అనేసి అనింది. సోనియా వచ్చి సెల్ఫిష్ విష్ణుప్రియకి ఇచ్చింది. ఆలోచించదు వేరే దాని గురించి, ఏం నచ్చితే అది చేస్తుంది, మాటల్లో అయినా చేతల్లో అయినా అని చెప్పేసి చెప్పింది అనమాట. అది నాకు కరెక్టే అనిపించింది. ఆ గుడ్ల విషయంలో కూడా విష్ణుప్రియ వాజ్ సెల్ఫిష్. విష్ణుప్రియ థింగ్స్ అబౌట్ హర్ సెల్ఫ్ అండ్ దెన్ అబౌట్ అదర్స్ అని చెప్పేసి నాకు కూడా చాలాసార్లు అనిపించింది. దాని తర్వాత సోనియా ఆదిత్య మణికంఠ ఇంటూ ద యాక్షన్ రూమ్. మణికంఠ ఎందుకు డేంజర్ జోన్ అంటే వీళ్ళందరూ కలిసి ఎక్కువ 0 మణికంఠ ఇచ్చినారు కాబట్టి మణికంఠ ఇంటూ ద యాక్షన్ రూమ్. సోనియా వచ్చి పృథ్వీకి చెప్తా ఉండింది ఇట్స్ ఓకే టు మేక్ మిస్టేక్స్ బట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి అనింది. నాకు అనిపించింది అక్కడ ఆదిత్య ఓమో మణికంఠ కూడా ఉన్నారు కాబట్టి ఎవరు సోనియా పోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఎవ్రీబడి ఇన్ ది హౌస్ ఫీల్స్ సోనియా ఇస్ టఫ్ ప్లేయర్, సోనియా చాలా గ్రేట్, సోనియా ఖచ్చితంగా ఆడియన్స్ ఓటేస్తూ ఉంటారు, సోనియా పోదు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు. సో పీపుల్ జస్ట్ థింక్స్ సోనియా విల్ నాట్ గో అని చెప్పేసి ఆ పాయింట్ మీద సోనియాని ఎవరు అనుకోలేదన్నమాట పోతుందని చెప్పేసి. అందుకని నిఖిల్ పృథ్వీ కూడా అనుకోలేదు, ఎవరు ఆల్సో నార్మల్ సోనియా పోదులే ఇంకా అని చెప్పేసి. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత నాకేం అర్థమైందిరా అంటే ఈ టాస్క్ కూడా తర్వాత ఆదిత్య ఓం సేవ్ అయినాడు. ఇద్దరు కూర్చుతే సోనియాకి రెడ్ వచ్చింది, ఆదిత్య ఓంకి గ్రీన్ వచ్చింది కాబట్టి ఆదిత్య ఓం సేవ్ అయిపోయినాడు. అప్పుడు షాక్ అయ్యారు అందరూ అని. అసలు మా సీజన్లో నేను ఫైమా సత్య రోహిత్ నిలబడుకుంటాం లాస్ట్ 4 నిలబడుకునేటప్పుడు. అప్పుడు మేము ఎవరు సేవ్ అవుతారో చూసినప్పుడు రోహిత్ సేవ్ అవుతాడు అనమాట. రోహిత్ సేవ్ అవ్వడం ఏంటి అని చెప్పి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాం మేమందరం హౌస్లో. సో సేమ్ అదే ఎక్స్ప్రెషన్. ఆదిత్య ఓం సేవ్డ్ అనగానే ఆదిత్య ఓం పోతారనేసి అందరు ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఆదిత్య ఓం కంపారేటివ్లీ విత్ సోనియా పెద్ద పర్ఫార్మెన్స్ లేదు అని చెప్పేసి అందరు ఫీలింగ్. సో ఆదిత్య ఓం వెళ్ళిపోతాడు అనేసి అనుకున్నారు. సో ఆదిత్య ఓం సేవ్ అయ్యే లోపల అందరూ షాక్ అయిపోయారు. షాక్ లగా హే క్యా అన్నట్టు అయిపోయింది అనమాట. నాకు అనిపించింది
హౌస్ మొత్తం 0 వచ్చిన దానికి మణికంఠ డేంజర్ జోన్ అండ్ సోనియా డేంజర్ జోన్. వీళ్ళకి హౌస్ అందరూ ఓట్ చేయాలి అని చెప్పేసి ఒక టాస్క్ పెట్టున్నారు అనమాట. నాకు అనిపించింది ఏదైనా సీక్రెట్ రూమ్ ప్లాన్ చేస్తున్నారేమో. దే రియలీ వాంట్ సోనియా ఆర్ మణికంఠ టు బీ ఇన్ ద సీక్రెట్ రూమ్. సో ఆ సీక్రెట్ రూమ్ కోసం ఇది ప్లాన్ చేశారేమో. హౌస్ అందరూ ఒకవేళ మణికంఠకి ఓట్ అవుట్ చేసి ఉంటే అప్పుడు మణికంఠని ఎత్తుకోపోయి సీక్రెట్ రూమ్లో వేసి ఉంటారు ఫర్ ష్యూర్, ఎలిమినేటెడ్ అని చెప్పేసి. సోనియాని హౌస్లో ఇంకొక వీక్ పెట్టుంటారేమో. మేబీ సోనియాని సేవ్ చేయడానికి ఏమైనా ప్లాన్ చేశారేమో అని చెప్పేసి నాకు కొంచెం అనిపించింది బిగ్ బాస్ టీమ్. బికాజ్ ఆ పిల్ల వైల్డ్ కార్డ్ వరకు ఉంటేనే కొంచెం కంటెంట్. సో ఆ రకంగా సోనియాని కొంచెం అట్లా లోపల పెట్టారేమో, ఐ మీన్ లోపల ఉండాలేమో అనేసి ఆ ప్లాన్ చేస్తారేమో అని అనిపించింది. నాకు తెలిసి నిఖిల్ కూడా లోపల అనుకుంటా ఉంటాడు, అయ్యో సోనియా ఎలిమినేట్ అయిపోతుందని తెలుసుంటే నేను నైనికాని బదులు సోనియానే సేవ్ చేసి ఉంటానే అని చెప్పేసి. బికాస్ దే డెంట్ ఎక్స్పెక్ట్. సోనియా చాలా స్ట్రాంగ్ అనుకున్నారు, నామినేషన్ నుంచి తప్పించుకుంటుంది అనేసి అనుకున్నారు. సో నిఖిల్ కూడా సోనియాని సేవ్ చేసి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి రిగ్రెట్ అవుతా ఉంటాడు. ఆఫ్టర్ నాకు తెలిసి ఇప్పుడు ఎలిమినేషన్ అయిపోయింది కాబట్టి లైవ్ జరుగుతూ ఉంటుంది, ఆ లైవ్లో వస్తుంది. ఆ లైవ్ అంతా రికార్డ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైవ్లో జరిగారు గైజ్. మీరు నేను లైవ్ కంటిన్యూస్గా వీడియోస్ చేసినప్పుడు చెప్పలేను. సో లైవ్లో ఏం జరుగుతుంది అనేసి మీరే నాకు చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? ఇట్లా నాకు ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో కానీ రికార్డ్ చేసి పంపించండి, ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే. అండ్ ఏదైనా పాయింట్స్ మీకు టైప్ చేసి పంపించేలాగా ఉన్నా కూడా లైవ్లో ఏదైనా జరిగితే పంపించండి. నేను దాన్ని నా గ్రూప్లో లైవ్ అప్డేట్స్లో షేర్ చేస్తాను. దాని తర్వాత నాకు చెప్తున్నాడు, హౌస్ మేట్స్ అందరూ హౌస్లో ఉండడానికి 0 అని మణికంఠని చూస్ చేశారు. ఆడియన్స్ లీస్ట్ ఓటింగ్తో సోనియాని డేంజర్లో పెట్టాడు. మీరు ఎవరి పక్షాన ఉంటే వాళ్ళు మిగతా వాళ్ళ పక్కన వెళ్ళిపోతారు అని చెప్పేసి అన్నారు. సో ఐ గెస్ ఇట్స్ ఎ సీక్రెట్ రూమ్ ప్లాన్. దే వాంటెడ్ సోనియా ఆర్ మణికంఠ టు బీ సెంట్ టు సీక్రెట్ రూమ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ వేర్ వెరీ ఫ్యూరియస్ అబౌట్ సోనియా బీయింగ్ ఇన్ ది హౌస్. చాలా చిరాకు అనిపించింది ఆడియన్స్ అందరికీ. సోనియా చాలా 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 నెగిటివ్ అయిపోయింది. నాకు తెలిసి సోనియాకు ఉండే నెగిటివిటీ బిగ్ బాస్ ఏ సీజన్లో ఎవరికి లేదేమో అనేసి అనిపిస్తుంది. సిరి ఆల్సో హ్యాడ్ దట్ నెగిటివిటీ, బట్ అది సిరి కొట్టుకొని వచ్చేసింది. బట్ సోనియా కొట్టుకొని వచ్చేదానికి కూడా ఛాన్స్ లేదు. బికాస్ సిరి ఒకవేళ నెగిటివ్ అయినా కూడా షీ హ్యాడ్ అదర్ కరికులర్ యాక్టివిటీస్. మేబీ ఆ టైంలో తను చేసింది మిస్టేకే అవ్వచ్చేమో కానీ ఈ డ్యాన్సుల విషయంలో కానీ, టాస్క్ల విషయంలో కానీ, మాటల విషయంలో కానీ షీ వాజ్ ఇంటెలిజెంట్ అండ్ షీ ప్లేడ్ రియలీ వెల్. సిరి ఈజ్ వన్ ఆఫ్ ద ఫీమేల్ కంటెస్టెంట్స్ ఇన్ ఆల్ ద సీజన్స్ దట్ డెడ్ టాస్క్స్ రియలీ వెల్. సో టాస్క్లు బాగా చేసేది, గేమ్లు బాగా ఆడేది, వాట్ డూ యూ కాల్ ఇట్, నామినేషన్స్ బాగుండేది, తన స్టాండ్ తను ప్రాపర్గా తీసుకునేది, అండ్ డాన్సులు బాగా చేసేది. సో అంత నెగిటివ్ అవ్వలేదు. బట్ సోనియా అంత నెగిటివ్ అయితే ఎవరు అవ్వలేదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఓకే, సో ఆడియన్స్ అకార్డింగ్ టు ఆడియన్స్ మణికంఠని అందరూ హౌస్లో ఉండాలి అనేసి అనుకున్నారు ఎక్సెప్ట్ నిఖిల్, పృథ్వీ అండ్ నైనిక. సోనియాని నిఖిల్, పృథ్వీ అండ్ నైనిక మాత్రమే ఉండాలనుకున్నారు. సో సోనియాకి లీస్ట్ ఓటింగ్ వచ్చింది కాబట్టి సోనియా ఈజ్ ఎలిమినేటెడ్. బట్ జరిగింది వచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు హౌస్లో నాగమావ, ఇట్లా హౌస్ అందరూ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు అది ఇది అని చెప్పేసి. సోనియా యూ ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పేసి. దాని తర్వాత మణికంఠ నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు కాబట్టి నేను జైలుకి పంపిస్తాను అని చెప్పేసి పంపించేస్తున్నాడు. ఇంక మణికంఠ పోయేటప్పుడు హగ్గులు చేసి సోనియాకి ఒక 3-4 సార్లు హగ్ చేసి పంపించినాడు. బాయ్ అక్క అని చెప్పేసి. దాని తర్వాత లోపలికి వచ్చేసి అందరికి హగ్గులు ఇచ్చాడు మణికంఠ. వచ్చి ప్రతి ఒక్కరికి పేరు పేరున హగ్గులు ఇచ్చుకుంటూ కూర్చున్నాడు. దాని తర్వాత నిఖిల్ వచ్చి పృథ్వీని అడుగుతున్నాడు, యాటిట్యూడ్లో ఏడుస్తున్నావారా అని చెప్పేసి. ఎందుకంటే పృథ్వీ ఏడుస్తున్నాడు బట్ కళ్ళ నుంచి నీళ్ళు రావట్లేదు, యాటిట్యూడ్ చూపిస్తున్నాడు ఏడవడంలో. అంటే అవును అనేసి అన్నాడు. నాకు ఎందుకో ఈరోజు పృథ్వీ కళ్ళకి వచ్చినాడమ్మా. ఎందుకు కళ్ళకి వచ్చినాడు నాకు నిజంగా అర్థం కాలేదు. ఏదో బట్టలు తీసుకొని వస్తాను నాకు మా ఇంటి దగ్గరికి, నా బట్టలే, ఏదో పింక్ కలర్ గాగ్రా పృథ్వీ ఎత్తుకొని వస్తున్నాడు మా ఇంటి దగ్గరికి. ఏమే కళ అని చెప్పి అర్థం కాలేదు. మా ఇల్లు బయట ఒక పెద్ద తొట్టి కూడా ఉంది, మా ఇల్లు ఒక గుడిసె. ఏందో అసలు ఆ కళ అర్థమే కాలేదు. మధ్యాహ్నం నిద్రపోతే వచ్చినాడు పృథ్వీ నా కళ్ళు. దానికి ఇప్పుడు మీరు ఈ పాయింట్ వరకు ఈ వీడియో చూస్తుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి, గీతుకి కళ గీతు పలపల, ఇది కమెంట్ పెట్టాలి. గీతుకి కళ గీతు పలపల అని చెప్పేసి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ఓకేనా? సో ఇప్పుడు సోనియా ఇస్ ఆన్ స్టేజ్. సోనియా వచ్చి, సార్ నేను ఎప్పుడు ఐసోలేటెడ్గానే ఉన్నాను, మా కాలేజ్ నుంచి ఇదే జరుగుతుంది, నాకు ఎక్కువ గ్యాంగ్ లేరు, అందరు నన్ను చాలా దూరం పెట్టేవాళ్ళు, ఎందుకంటే నేను చాలా మందికి నచ్చలేదు, బట్ నేను అది మార్చాలనేసి అనుకోవట్లేదు, నేను చాలా అప్ఫ్రంట్ ఉంటా, అది జనాలు తీసుకోలేకపోయినారు అని చెప్పేసి. సేమ్ నాకు కూడా ఇదే జరిగిందనమాట. నేను చాలా మూతి మీద మాట్లాడుతూ ఉంటుందని. సో నేను కూడా అందరికీ నచ్చదని కాదు, బికాస్ నేను అవతల వాళ్ళు తప్పు చేస్తున్నాను అనుకో, బేసిక్గా ఎట్లా కోరుకుంటారంటే జనాలు వాళ్ళు తప్పు చేస్తాను అనుకో, తప్పు చేస్తాను కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను కోరుకుంటారు. బట్ ఐఎమ్ నాట్ లైక్ దట్. నువ్వు తప్పు చేస్తాను అనుకో, నేను తప్పు చేస్తాను అని చెప్పి చాలా అప్ఫ్రంట్గా మూతి మీద మాట్లాడుతూ ఉంటా, పీపుల్ డజంట్ లైక్ ఇట్. బట్
సోనియా ఒక మాట చెప్పింది, సార్ నేను చెప్పేది మంచిగా చెప్పినా కూడా చెప్పే పద్ధతి మార్చుకోవాలి అనేసి అనుకున్నాను, బట్ నేను మార్చుకొని ఇంత దూరం వచ్చినాను అనేసి అనింది. బట్ నేను ఒక మనిషికి ఒక పాయింట్ చెప్పే పద్ధతి మాత్రం బిగ్ బాస్ పోయిన తర్వాతే మార్చుకున్నా. అంతకుముందు నేను అంత సాఫ్ట్గా మనుషులకు చెప్పేదాన్ని కాదు, నా సైడ్ ఆఫ్ వర్షన్. బట్ అప్పుడు నేను బిగ్ బాస్ పోయిన తర్వాతే మార్చుకున్నాను దాన్ని అని చెప్పేసి అనిపించింది. లాస్ట్ వీకెండ్ కూడా ఎగ్ గేమ్ ఆడినప్పుడు నేను చాలా ఆలోచించాను సార్. నేను ఎప్పుడు కబడ్డీ డ్యాన్సులు అవి ఇవి ఏమీ లేదు, కరాటే నేర్చుకున్నాను ఏదో సింపుల్ డిఫెన్స్ కోసం అంతే. బట్ నేను ఎప్పుడు ఎడ్యుకేషన్ మీదే ఉన్నాను. బట్ మీరు నన్ను సెల్ఫ్ డౌట్ వద్దు అన్నారు కదా, ఇంకా నేను కూడా బాగానే ఆడుకుంటున్నా అనేసి అనుకున్నాను. నిఖిల్ని పృథ్వీకి నేనేమన్నా చెప్తే వినరు సార్, నేనంతా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశాను, హౌస్ ఎందుకు అనుకుంటానో నాకు తెలియదు అనేసి అన్నారు. అనేసి అని వెంటనే ఇది నువ్వు హౌస్లోనే వాళ్ళ ముందే మాట్లాడనేసి అంటే హౌస్లోకి వెళ్ళిన తర్వాత చెప్పింది అనమాట. గర్ల్స్ అందరూ ఏకమయ్యి, యష్మి కాదు సార్, యష్మి నన్ను అర్థం చేసుకునేది, యష్మి ఈజ్ స్వీట్ అండ్ సాఫ్ట్ గర్ల్, యష్మి నన్ను అర్థం చేసుకునేది. బట్ గర్ల్స్ అందరూ ఏకమయ్యి, యష్మి అయినా అప్పుడప్పుడు ఓకే, కానీ వీళ్ళందరూ నిఖిల్ అండ్ పృథ్వీ అటెన్షన్ కోసం కోరుకుంటారు. వాళ్ళ హౌస్ మొత్తానికి నిఖిల్ అండ్ పృథ్వీ ఇష్టము, వాళ్ళ అటెన్షన్ కోసం కోరుకుంటారు. బట్ వాళ్ళు నాకు అటెన్షన్ ఇస్తారు, అది వాళ్ళకి ఐకి నచ్చలేదు, వాళ్ళకి ఒక ఐ క్యాండీ లాగా అని చెప్పేసి అనిందనమాట. దాని తర్వాత విష్ణుప్రియ అని వీళ్ళిద్దరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటారు అనేసి అంటే, మరి నువ్వు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటారు అనేసి అనుకున్నప్పుడు వాళ్ళు కూడా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటావు అనేసి అనుకుంటారు అని చెప్పేసి అన్నాడు అనమాట నాగమావ. దాని తర్వాత రేషన్ మేనేజర్ కాబట్టి ఆవిడకి ఫుడ్ ఐటమ్స్ ఇచ్చేసి హౌస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వు అని చెప్పేసి ఫస్ట్ విష్ణుప్రియకి పులిహోర ఇచ్చింది. నచ్చితే ఎంత దూరమైనా పోతుంది, వాళ్ళతో పులిహోర కలుపుతూనే ఉంటుంది అనేసి. కాకరకాయ సీతకి ఇచ్చింది, తక్కువ మాట్లాడుతుంది. దాని తర్వాత ఏదైనా చెప్పేదానికి వస్తే ఇంకా నేను మాట్లాడను, నాకు వినేది ఇష్టం లేదు అని చెప్పేసి అంటుంది. ఇతను నచ్చలేదని చెప్తే ఓకే, బట్ ఏదైనా చెప్తే తిరిగి ఆన్సర్ రిటర్న్ తీసుకొచ్చారని చెప్పేసి అనింది. ఆవకాయ వచ్చి ప్రేరణకి ఇచ్చింది. క్యూట్గా ఉంటుంది కానీ చాలా ప్రిక్ చేస్తుంది అనేసి, గుచ్చుతుంది తన మాటలతోనే. సోనియా గుచ్చినంత మాటలతో ఈ 8 సీజన్లో ఎవరు గుచ్చల. నబీల్ రొట్టె ఇచ్చింది, టఫ్గా కనిపించిన సాఫ్ట్ గా సార్, బట్ ఇంకా నామినేషన్లో అదే ఆయన స్టైల్, ఇంకా నామినేషన్లో అట్లా మాట్లాడేది అని చెప్పేసి అనింది. పాయసం వచ్చి పృథ్వీకి ఇచ్చింది, ఎవ్రీబడి లైక్స్ యూ అని చెప్పి. నిఖిల్కి అన్నం ఇచ్చింది, అన్నం లేకపోతే ఏం ఉండదు అక్కడ, నువ్వు లేకపోయినా అంటే హౌస్లో ఏం మ్యాటర్ లేదు అని చెప్పేసి. నిజంగా నిఖిల్ లేకపోతే హౌస్లో టాస్క్ల విషయంలో ఏం మ్యాటర్ లేదు, ఎవ్వరు నిఖిల్ అంత తోపుగా టాస్క్లు ఆడేవాళ్ళే లేరు. దాని తర్వాత పెరుగన్నం యష్మికి ఇచ్చింది, టఫ్గా ఉండడానికి ట్రై చేస్తుంది, బట్ షీఈ్ వెరీ ఎమోషనల్ అండ్ ట్రస్ట్ వర్తి. నామినేషన్స్ వస్తే తగ్గేదే లేదనేసి అంటుంది, బట్ అప్పుడప్పుడు కొన్ని ముళ్ళుంటాయి అని చెప్పేసి. దాని తర్వాత నైనిక అప్పడం ఇచ్చింది, మెంటల్ స్ట్రెంత్ కావాలి నీకు, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి చాలా లోగా ఉన్నావు, అట్లా ఉండకు, పవర్ పఫ్ గర్ల్స్ అని ఉండకు, నీ పాటికి నువ్వు ఉండు అని చెప్పేసి అనమాట. నిఖిల్ వచ్చి ఐ మిస్ యూ అని చెప్పేసి అన్నాడు, ఏడ్చాడు భయంకరంగా. దాని తర్వాత బిగ్ బాస్ ఆల్రెడీ అంటే ఇక్కడికి ఎపిసోడ్ అయిపోయింది. సో ఇక్కడికి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నేనేం చెప్తా, సోనియా ఎలిమినేషన్ మొత్తం తెలుగు స్టేట్స్ అందరికీ చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అందరు చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాకపోతే మరి రివ్యూవర్స్ అందరికీ రేపటి నుంచి ఒక కంటెంట్ ఉండదన్నమాట. సోనియా వచ్చే హౌస్లో ఎట్లా అంటే ఒక నెగటివ్ క్యారెక్టర్ లాగా అనిపించింది, ఒక విలన్ ఆఫ్ ద హౌస్ లాగా అనిపించింది. ఒక సినిమాలో హీరో ఎంత ఇంపార్టెంటో విలన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో సోనియా లేకపోతే కంటెంట్ ఉండదు రేపటి నుంచి అని చెప్పేసి అనిపించింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సోనియా ఎలిమినేట్ అవ్వడం హౌస్కి ఎంత మంచిదో తన ఓన్ సెల్ఫ్కి కూడా అంతే మంచిది. ఎందుకంటే ఇంకా సోనియా కానీ హౌస్లో అట్లే కంటిన్యూ అయిపోయిందంటే తను 4 వీక్స్లోనే ఇంత నెగిటివిటీ మూత కట్టుకుంది. ఈ బిగ్ బాస్ 8 సీజన్స్లో 4th వీక్లోనే ఇంత నెగిటివిటీ మూట కట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. అఫ్కోర్స్ నాకు కూడా నెగిటివిటీ ఉండింది, బట్ దెర్ వాజ్ పాజిటివిటీ ఆల్సో. కొంచెం పాజిటివిటీ ఎక్కడో ఒక 20% జనాలకైనా నేను నచ్చున్నాను 4 వీక్స్కి, నాకు నెగిటివిటీ ఉన్నా కూడా. బట్ సోనియాకి కొంచెం పాజిటివిటీ కూడా లేదు. ఏదో పెయిడ్ కామెంట్స్ వాళ్ళు పాజిటివ్ కామెంట్స్ పెట్టినారేమో కానీ ఇంటర్నల్గా షీ హ్యాస్ నో పాజిటివిటీ ఫ్రమ్ ఎనీబడి. చిన్నపిల్లకాయల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు ఎవ్రీబడి హేటెడ్ హర్ బికాస్ ఆఫ్ హర్ మాటలు. ఒక మాట మాట్లాడచ్చు, మాట్లాడే పద్ధతి ఉంటుంది, బట్ అవతల వాళ్ళు ఉరేసుకొని చచ్చిపోయేలాగా మాట్లాడేస్తుంది సోనియా. చెప్పేసి అట్లీస్ట్ షీ డజంట్ ఈవెన్ అపాలజైజ్ ఫర్ దట్. అది నాకు కరెక్ట్ కాదు అనేసి అనిపించింది. అండ్ నిఖిల్ గేమ్, పృథ్వీ గేమ్, ఇద్దరు గేమ్ సోనియా వల్లే స్పాయిల్ అవుతుంది అనేసి అనిపించింది. అఫ్కోర్స్ దీంట్లో సోనియా తప్పు ఎంత ఉందో మ్యానిపులేట్ చేయడంలో, వాళ్ళది కూడా అంతే తప్పు ఉంది. వాళ్ళు ఎందుకు అంత వీక్ మైండెడ్గా ఉన్నారు? ఒకరు వచ్చి మ్యానిపులేట్ చేస్తూ ఉంటే కూడా అర్థం కాకుండా వాళ్ళ ఓన్ గేమ్ లేకుండా ఉన్నారు. బట్ అట్లీస్ట్ నౌ నిఖిల్ అండ్ పృథ్వీ వాళ్ళ గేమ్ మార్చుకుంటారు అనేసి అనుకుంటున్నాను. అండ్ సోనియాకి ఏంటో మరి తను బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉందో, ఎంత డిప్రెషన్లో ఉందో మనకి తెలీదు. బట్ ఐ గెస్ సిన్స్ బిగ్ బాస్ ఈజ్ ఓవర్, I think ఇంకా there's no point in commenting, but she is the most negative shaded contestant in all 8 seasons అని చెప్పేసి నాకు ఇప్పటివరకు అనిపించింది. అండ్
సోనియా వెళ్ళిపోవడం వల్ల నిఖిల్ గేమ్కి రేపటి నుంచి కొంచెం మార్చుకుంటాడేమో అనేసి అనిపిస్తుంది. బికాస్ ఆల్ దిస్ వైల్ సోనియా వాజ్ దేర్, పక్క నుంచి నువ్వు ఇది చేయరా అది చేయరా, తింటవా దుంకుతావా, నీళ్ళలో దుంకుతావా, తింటవా, స్నానం చేస్తావా అని చెప్పేసి అడుగుతూనే ఉంటుంది కదా. అట్లా అడిగే వాళ్ళు రేపటి నుంచి ఉండరు. సో తన ఓన్ ఇండివిజువల్ గేమ్ ఆడతాడేమో. ఎందుకంటే ఆ హౌస్లో అమ్మ నాయనల్ని తెచ్చుకొని ఎవరు లేరు. ఆ పని చేసి ఈ పని చేసి ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఇండివిజువాలిటీ, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ థింకింగ్ ప్రాసెస్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ గేమ్ ప్లే అండ్ ఎవ్రీథింగ్. సో అట్లా నిఖిల్కి ఈరోజు ఒక గేమ్ ప్లే ఉన్నా కూడా హీ డి నాట్ కమ్ అవుట్ బికాస్ ఆఫ్ సోనియా. హీ వాజ్ ఓవర్ షాడోడ్. సోనియా వల్ల తను ఓవర్ షాడో అయిపోయాడు. తనకి ఎన్ని పాజిటివ్స్ ఉన్నా కూడా సోనియా వల్ల కొంచెం నెగిటివిటీ ఎక్కువ అయిపోయింది అనమాట నిఖిల్ దగ్గర. సో నిఖిల్ దగ్గర ఆ నెగిటివిటీ ఓవర్లాప్ చేసేసింది, డామినేట్ చేసింది. సోనియా అనే ఒక ఎమోషన్ నిఖిల్ గేమ్ని డామినేట్ చేసింది. అట్లీస్ట్ ఈ రోజు నుంచి ఆ డామినేషన్ ఉండదు అనేసి అనుకుంటాను. ఐ థింక్ హీ విల్ చేంజ్, హిస్ గేమ్ విల్ చేంజ్. అండ్ ఆల్సో హౌస్లో అంత నెగిటివ్ షేడెడ్ పర్సన్ ఉండరు. బికాస్ ఒక నెగిటివ్ వైబ్ వచ్చేస్తుంది. నామినేషన్స్ కూడా సోనియా నామినేషన్స్ చూస్తూ ఉంటే టీవీ పగలగొట్టబుద్ధి అవుతూ ఉంటుంది. ఇట్ వాజ్ దట్ ఇరిటేటింగ్. అసలు పాయింటే ఉండదు, ఓవర్ ల్యాపింగ్ గై నడుచుకుంటా. అండ్ నాకు తెలిసి నిఖిల్ కూడా బ్యాడ్గా ఫీల్ అవుతూ ఉంటాడేమో, నేను నైనికాన్ బదులు సోనియాని సేవ్ చేసి ఉంటే అట్లీస్ట్ ప్రాపర్గా ఉండేది, సోనియా ఈరోజు నాతో ఉండేది అని చెప్పేసి. అప్పుడు నెక్స్ట్ వీక్ సోనియాని సీక్రెట్ రూమ్ పంపించుంటారు. యాక్చువల్లీ సోనియాని సీక్రెట్ రూమ్ పంపించుంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ ద బెస్ట్ ఆప్షన్ బై బిగ్ బాస్ టీమ్. ఎందుకంటే సోనియా తప్ప ఇంకెవరు సీక్రెట్ రూమ్లో ఉన్నా కూడా టీఆర్పీస్ అట్లుండవు. సోనియా కానీ సీక్రెట్ రూమ్లో ఉంటే టీఆర్పీస్ బత్తలైపోతాయి. అండ్ ఐ థింక్ సోనియాని, శేఖర్ భాషని మళ్ళీ రీఎంట్రీ చేస్తారేమో రతికా లాగా అని చెప్పేసి అనిపిస్తుంది. ఆఫ్టర్ దిస్ వైల్డ్ కార్డ్స్ ఇప్పుడైతే పంపించరు. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ప్రాబబ్లీ ఒక 7th or 8th వీక్లో పంపిస్తారేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఫర్ ష్యూర్ సోనియాని అయితే పంపిస్తారనేసి నాకు అనిపిస్తుంది. పోయిన తర్వాత మళ్ళీ గేమ్ మార్చుకుంటుందా లేదా అని చెప్పేసి అప్పటి నుంచి చెప్పాలి. ఎందుకంటే ఇన్ని చూసింది కాబట్టి మేబీ ఆఫ్టర్ దిస్ షీ కెన్ గో ఇన్ సైడ్ అండ్ యాక్ట్. అదర్వైజ్ బయటకు వచ్చిన తర్వాత షీ వుడ్ హ్యావ్ రియలైజ్డ్. నేను కూడా రియలైజ్ అయ్యా బయటకు వచ్చిన తర్వాత నేను చేసిన తప్పులు, నేను చాలా డామినేటింగ్గా ఉన్నాను, నేను మాట్లాడే విధానం బాగాలేదు, నేను అందరినీ హర్ట్ చేసేలాగా మాట్లాడానని చెప్పేసి. యాక్చువల్లీ నేను బయటకు వచ్చా కాదు, లోపల ఉన్నప్పుడే 9 weeks లోపల నేను రియలైజ్ అయ్యా దట్ నేను కొంచెం హర్టింగ్గా మాట్లాడుతున్నాను, కొంచెం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను. నేను చెప్పేది కరెక్టే, బట్ చెప్పే పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. ఆ పద్ధతి నేను నేర్చుకోవాలని చెప్పేసి నేను ఆల్రెడీ రియలైజ్ అయ్యా హౌస్లోనే. బయటకు వచ్చాక నేను మారా. నేను నిజంగా మారా. మీరు కానీ నా సీజన్ 5 ఓటీటీ రివ్యూలు, సీజన్ 4 రివ్యూలు చూస్తున్నారంటే దట్ గీతూ ఇస్ డిఫరెంట్ అండ్ దిస్ గీతూ ఇస్ డిఫరెంట్. గీతూ బిఫోర్ బిగ్ బాస్ ఇస్ డిఫరెంట్ అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఇస్ డిఫరెంట్. బట్ ఏదైతే అదైంది, నిజంగా సోనియా వెళ్ళిపోయిన దానికి వెంకటేశ్వర స్వామిని ఒక 2 రోజులు ఆ క్యూలో నిలబడి దర్శనం చేసుకుంటే ఎంత హ్యాపీనెస్ వస్తుందో అంత హ్యాపీనెస్ ఉంది. బయట పటాకాయలు కూడా పేల్చుకుంటున్నారు అందరూ అని చెప్పేసి నాకు అనిపించింది. ఓకే, ఇంకా తర్వాత సీజన్ మొత్తం ఎపిసోడ్ అయిపోయింది. సోనియాని యాక్చువల్లీ సీక్రెట్ రూమ్ పంపిద్దామనేసి అనుకుంటారు. బట్ అక్కడ అంత కంటెంట్ ఏం లేదు అండ్ షీల్ నాట్ డూ ఎనీథింగ్. సో మళ్ళీ రీఎంట్రీ వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాంలే అని చెప్పేసి ఐ థింక్ నాకు ఎందుకు అనిపిస్తూ ఉంది సోనియా గురించి ఏదైనా ఒక టాపిక్ తీసి హౌస్లో సోనియాని ఫస్ట్ ఒక వీక్ సీక్రెట్ రూమ్లో పెట్టి ఆ తర్వాత హౌస్లోకి పంపిస్తారేమో. జస్ట్ లైక్ సీజన్ 4లో స్టార్టింగ్ హరియానా అండ్ సోహెల్ని లోపల పంపించలేదు. ఫస్ట్ వాళ్ళని ఒక సీక్రెట్ రూమ్లో పెట్టి 1 week పెట్టి ఆ 1 week తర్వాత వాళ్ళని హౌస్లోకి ఎంట్రీ చేయించారు. కాబట్టి సేమ్ మళ్ళీ రీఎంట్రీ చేయించేటప్పుడు సోనియా అండ్ శేఖర్ భాషను అట్లే హౌస్లో పెట్టి రీఎంట్రీలోంచి మీకు ఎవరు కావాలి అనేసి కోరుకొని ఒక టాపిక్ జరిగేది వాళ్ళందరికీ చూపించి ఒక 1 day అయినా సీక్రెట్ రూమ్లో పెట్టి పంపిస్తే ఐ థింక్ దట్స్ ఎ గుడ్ ఐడియా. అట్లా పంపిస్తారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మావ చెప్తా ఉన్నాడు, నాకు మావ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఎంతమంది వస్తారనేది మీ చేతుల్లో ఉంది, బట్ ఎప్పుడెప్పుడు వస్తారనేది బిగ్ బాస్ చేతుల్లో అని చెప్పేసి. బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో పోయే వాళ్ళందరూ నాకు క్లోజ్ అంటే నేను 3 అయితే చాలా చాలా క్లోజు, ఇంకో 2-3 అయితే తెలుసు మాట్లాడుతూ ఉంటా, కనిపించడం మంచి పరిచయాలు ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటా. అండ్ ఒకరితో అయితే బ్యాడ్ పరిచయం ఉంది, అది కూడా మాట్లాడదాము. సో దాని గురించి నేను రేపు ఒక వీడియో చేసి ఎవరెవరు వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి నాకు వచ్చిన అప్డేట్స్ అండ్ వాళ్ళ గురించి నా ఒపీనియన్స్ ఏంటి అని చెప్పేసి నేను అన్నీ మాట్లాడతాను. దాని తర్వాత ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందంట, సో అదొకటి ఉంది. దాని తర్వాత ఇంకొక విషయం చెప్దామనేసి అనుకున్నాను, అది రాసుకున్నాను బట్ చెప్పలేదు. సోనియా ఎట్లా అంటే ఐ థింక్ సోనియా ఈ వీడియో చూస్తే ఐ థింక్ షీ హాస్ టు చేంజ్. గురిగింజకి దాని కింద ఉండే నలుపు తెలియదంట. సేమ్ అట్లే సోనియాకి కూడా తనలో ఉండే నెగిటివ్ షేడ్స్ తనకి తెలియదు. సో ఐ థింక్ బయటకు వచ్చిన తర్వాత తన గేమ్ తను ఓన్గా చూసుకొని అప్పుడు కూడా నేను మంచిదాన్ని, నేను మంచిగా ఆడాను అని చెప్పేసి తనను ఓన్గా మ్యానిపులేట్ చేసుకొని తను మోసం చేసుకొని నేను కరెక్ట్గా ఉన్నాను అనేసి అనుకుంటే కష్టము. బట్ అట్లీస్ట్ తన ఓన్ ఎపిసోడ్స్ తను చూసైనా చాలామంది ఎట్లయితే బిగ్ బాస్ చూసి రియలైజ్ అయ్యారో తనకు రియలైజ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందంట. సో ఓట్ ఫర్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్, లేకపోతే వాళ్ళు మిడ్ వీక్లో ఎలిమినేట్ అయిపోతారు. అండ్ అది ఓట్ ఫర్ అంటే రేపు వస్తుంది. రేపు నామినేషన్స్ జరుగుతున్నాయి, మంటల్ నామినేషన్స్. ఈ మంటల్ నామినేషన్స్ అంటే నాకు నా ఒక డైలాగే గుర్తొస్తుంది,
అసలు భలే ఉంటుంది. మాకు దీపావళి ఎపిసోడ్కి మంటల నామినేషన్స్ పెట్టారు. అప్పుడు నా డైలాగ్ ఒకటి ఉంటుంది, నేను లయర్ అనలేదురా అంటే లయర్ అన్నావు అని చెప్పేసి హౌస్ మొత్తం ప్రపంచం మొత్తము అప్పుడు బాలాదిత్య అన్న వచ్చి నన్ను నామినేట్ చేస్తూ ఉంటాడు అనమాట. నువ్వు లయర్ అన్నావు, అది నాగార్జున గారు చెప్పడం జరిగింది, హౌస్ అందరూ ఒప్పుకున్నారు అనేసి అంటే ఈ ప్రపంచం మొత్తం అనిపించిన నేను అనలేదు అని చెప్పేసి అంటే అక్కడ అనిపించింది బా, అది నాకు రియల్గా డైరెక్ట్గా చూసుకున్నప్పుడు బా ఏం డైలాగ్ కొట్టినాను నేను స్పాంటేనియస్గా అని చెప్పేసి అనిపించింది. దట్స్ మై ఫేవరెట్ నామినేషన్ అనమాట. మీరు కూడా కావాలంటే పోయి చూడండి. బిగ్ బాస్ 6 నామినేషన్స్ అని కొడితే ఆ నామినేషన్ కవర్లోనే నేనే ఉంటా, రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని ఉంటాను, బాగుంటుంది. ఆ లైన్ భలే ఉంటుంది, ప్రపంచమంతా అనిపించిన నేను అనలేదు అనేసి అంటే అబ్బా బాబా ఏముంటుంది తెలుసా అది. ఓ మై గాడ్, అప్పుడప్పుడు నాకు నేనే ఎట కనిపిస్తా, అప్పుడప్పుడు నాకు నీలాంబరిలాగా కనిపిస్తా, అప్పుడప్పుడు రాజమాత శివగామిలాగా కనిపిస్తుంటా. ఇది నా మాట శాసనం టైప్లో కనిపిస్తుంటా. సో మీకేమనిపించింది ఈరోజు ఎపిసోడ్? సోనియా వెళ్ళిపోయిన దానికి మీ కమెంట్స్ ఏంటి అని చెప్పేసి కింద కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి. దాంతోపాటు నేను మధ్యలో ఒక చెప్పినాను కదా, గీతుకి కళ గీతు పలపల అని చెప్పేసి కూడా కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి. అంత అసలు వీడియో మళ్ళీ రేపు ఇంకొక వీడియో కలుస్తాం. అందరూ దిస్ మీ గీతు.